హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఎడిటింగ్ రాజా 225 యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మనం పిక్సార్ట్లో సింపుల్గా వినాయక చవితి ఫోటో ఎడిటింగ్ చేయడం ఎలా విధంగా బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్స్ కావాలంటున్నారు. ఈ బ్యాక్గ్రౌండ్స్ పిన్ ఇంట్రెస్ట్ అనే యాప్లో ఉంటాయి చూడండి. విధంగా స్టిక్కర్ మీద యాడ్ చేయగానే వినాయక చవితి అని కొడుతున్నాను. ఈ విధంగా వినాయక స్వామి ఇమేజెస్ అన్నీ వస్తాయి. వచ్చిన తర్వాత మనకు నచ్చిన ఇమేజ్ను మనం తీసుకుందామండి, యాడ్ చేసుకుందాం. నాకు ఈ వినాయక స్వామి నచ్చాడు, నేను తీసుకుంటున్నానండి. తీసుకున్న తర్వాత మనకు కావాల్సిన రేషియోలో బ్యాక్గ్రౌండ్ సెట్ అయ్యే విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా షేప్ మీద యాడ్ చేయగానే ఈ విధంగా వస్తుంది. షేప్ దాన్ని అది కింద షాడో లాగా కనిపించేదానికి హైలైట్ అంతే. కొద్దిగా మనకు ఎడిటింగ్ నాలెడ్జ్ అనేది ఉండకపోతే మనం ఏ ఫోటో ఎడిటింగ్ చేయలేము, గుర్తుపెట్టుకోండి. అంతో ఇంతో కూసంత కళాపోషణ ఉండాలి మనిషి అన్నాక అనే విధంగా మనకు కూడా కొద్దిగా ఎడిటింగ్ నాలెడ్జ్ ఉండాలండి. ఈ విధంగా లేయర్ డూప్లికేట్ చేసుకున్న తర్వాత మూషిక స్వామి వద్ద కూడా ఎడిటింగ్ ఇదే సెట్ చేస్తున్నాను. సెట్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందంటే ఇమేజ్ ఈ విధంగా ఉంటే ఇప్పుడు ఫాంట్స్ యాడ్ చేసుకుందాము. ఇదే హ్యాపీ వినాయక చవితి అనేది యాడ్ చేద్దాం. టెస్ట్ మీద నొక్కుతున్నాను. హ్యాపీ వినాయక చవితి, హ్యాపీ ఒకటి చాలు. ఇది యాడ్ చేసుకున్నామంటే హ్యాపీ యాడ్ చేద్దాం. ఇది మనకు నచ్చిన ఫాంట్ పెట్టుకోవాలండి. ఈ విధంగా నాకు నచ్చిన ఫాంట్ నేను పెట్టుకున్నాను. ఇంకా డ్రాగ్ చేసుకుందాం మనకు కావాల్సిన సైజులో. చేసుకున్న తర్వాత వినాయక చవితి అని టైప్ చేసిన తర్వాత ఈ విధంగా టిక్ మార్క్ నొక్కుదాం. ఫాంట్ అనేది యాడ్ అవుతుంది. మనకు కావాల్సిన రేషియోలో డ్రాగ్ చేసుకొని ఇమేజ్ చిన్నది కావాలంటే చిన్నది, పెద్దది కావాలంటే పెద్దది చేసుకుందాం. ఫాంట్ ఇది బాగుంది, బాగా నచ్చింది నాకు వినాయక చవితి అనేది. ఈ బార్డర్ అంటే ఎందుకంటే ఏదైనా ఫోటోలు పడి సెట్ చేస్తూ ఉంటాం కదా, ఎవరికైనా సెట్ చేయిస్తూ ఉంటాం కదా, అందుకోసం అండి బార్డర్ మన నేమ్ పెట్టుకునేదానికి ఆ బార్డర్ యాడ్ చేశాను. మనకి కావాల్సిన రేషియోలో సెట్ చేసుకోవాలి బార్డర్ అనేది. ఇప్పుడు ఎడిటింగ్ రాజా 225 యూట్యూబ్ ఛానల్. విధంగా యాడ్ చేసుకుని కింద వైట్ బార్డర్ మీద యాడ్ చేస్తాను చూడండి. కలర్ చేంజ్ చేస్తున్నాను. సైజ్ డ్రాగ్ చేసుకొని ఈ హ్యాపీ వినాయక చవితి అనేది కొద్దిగా సైజ్ తగ్గించుకుంది, బాగుంటుంది మనకు ఒక సైడ్. ఇప్పుడు ఇక్కడ ఫోటో సెట్ చేద్దాం. ఈ కార్నర్లో మూషిక స్వామి కింద దగ్గర మెన్ ఫోటో. మెన్ అనేది నా ఫోటో వద్దనేసి ఈ ఫోటో సెట్ చేస్తున్నానండి. మీకు నచ్చిన ఫోటోని మీరు సెట్ చేసుకోండి. సింపుల్గా నాకు ఆ అబ్బాయి ఇదే వేయడం బాగుంది లుక్, అట్లా సెట్ చేస్తున్నాను. కావాల్సిన సైజులో డ్రాగ్ చేసుకొని అక్కడ సెట్ చేసేయడం అంతే. ఈ విధంగా మన క్లయింట్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి సెట్ చేసి ఇచ్చండి. దీనివల్ల 10 రూపాయలు మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఏదైనా ఫెస్టివల్కి కానీ దేనికి కూడా కానీ ఫొటోస్ ఈ విధంగా వేయించండి. Thank you for watching.